నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఆ నలుగురు ఒకటి. ఆ సినిమా డైరెక్ట్ చేసిన చంద్రసిద్ధార్థ్ గారితో మొదటిసారి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా పేరు ఏమో గుర్రం ఎగరావచ్చు. దీనికి కథ ఇచ్చింది మా తమ్ముడు ఎస్ఎస్ కాంచి. సో ఇదొక ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. అలాగే సుమంత్ గారితో కూడా పనిచేయడం మొదటిసారి. సో అన్ని రకాలుగా ఈ సినిమా ప్రత్యేకమైన సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా గ్యాప్ తర్వాత మీ అందరి ముందు నుంచుంటున్నాను. నా కొత్త సినిమా ఆ నలుగురు ఫిల్మ్స్ వారి ఏమో గుర్రం ఎగరవచ్చు అనే దానికి ఆ టైటిల్ పెట్టాము. ఇవాళ ఒఫిషియల్గా సాంగ్ రికార్డింగ్ పూజ జరిగింది. కీరవాణి గారు ఆల్రెడీ 3 సాంగ్స్ కంపోజ్ అయినాయి. కీరవాణి గారు ఇవాళ సాంగ్ రికార్డింగ్ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో స్టార్ట్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది నేను ఇండస్ట్రీలో 1999 నుంచి ఉన్నాను, 2000 నుంచి ఉన్నాను. కానీ కీరవాణి గారితో పనిచేయడం ఇదే నా మొదటిసారి. మీ అందరికీ తెలుసు, మా ఫ్యామిలీకి కీరవాణి గారికి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. మా మామయ్యకి ఎంత మంచి సక్సెస్ ఇచ్చారో, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్లు అయినాయో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ట్రెండ్ నాకు కూడా కంటిన్యూ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆల్సో ఇప్పుడు చంద్రసిద్ధార్థ గారితో మధుమాసం తర్వాత పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆ మధుమాసం మంచి హిట్ అయిందని అందరికీ తెలుసు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే ఒక 100 days చిత్రం, మధుమాసం లాంటి 100 days చిత్రం తీసిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతుంది. వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా కాలం నేను నిజం చెప్పాలంటే ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గ్యాప్ వచ్చినా కూడా ఒక మంచి కథతో మళ్ళీ మీ అందరి ముందుకు రావాలని. సో ఈ కథ ఇట్స్ ఫండమెంటలీ వెరీ సౌండ్ కథ. ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అవుతుంది. ఇట్స్ రొమాంటిక్ కామెడీ. ఇట్స్ గోన్ బి ఆఫ్ కోర్స్ కీరవాణి గారు ఉండటం మూలంగా మ్యూజికల్గా చాలా ప్లస్ అవుతుంది. అండ్ మేము సాంగ్ రికార్డింగ్ ఇవాళ స్టార్ట్ అయిందండి. 20th, ఈ నెల 20th షూటింగ్ మొదలవుతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఏమో గుర్రం ఎగరవచ్చు కథ నేను డైరెక్ట్ చేద్దామని రాసుకున్నాను. అయితే మదన్ ఈ కథ నా దగ్గర విని తను చేస్తానని చెప్పేసి తీసుకున్నాడు. తన దగ్గర నుంచి చందు విని ఇది నేనే చేస్తానని చెప్పేసి తన లాక్కున్నాడు. సో ఇప్పుడు చంద్రసిద్ధార్థ్ గారు ఈ గుర్రాన్ని ఎగిరిస్తే నాకు చూడాలని చాలా ఆతృతగా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆర్ టీమ్. ఆ నలుగురు ఫిలిమ్స్ పతాకంపై నా స్నేహితుడు నీలం శంకర్ సమర్పణలో మేము 2వ చిత్రం, అంటే 3వ చిత్రం స్టార్ట్ చేసాం. దాని పేరు ఏమో గుర్రం ఎగరవచ్చు. సుమంత్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. పింకీ సావిక చేడేజ్ అనే అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. చంద్రసిద్ధార్థ గారు డైరెక్ట్ చేస్తున్నారు. కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. మన కథ స్క్రీన్ ప్లే కాంచి గారు అందిస్తున్నారు. నేను స్వయంగా మాటలు రాస్తున్నాను. నేను మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయి మీకు ప్రజెంట్ చేయడానికి. అండ్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. నాన్ స్టాప్ స్కెడ్యూల్ అది ఇక్కడ. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఫిలిం బయట యూఎస్లో చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆ నలుగురు మదన్ చెప్పిన కథ మోటివేషన్ అయితే, తర్వాత రామనాయుడు గారితో చేయటం ఒక మోటివేషన్ అయితే, ఇది బేసిక్గా కథ బాగుండాలనుకోండి. దీనికి నాకు మోటివేషన్ అండి నా అభిమాన సంగీత దర్శకులు కీరవాణి గారితో పనిచేయటం నాకు ఇది ఒక మోటివేషను. ఇది ఆల్రెడీ అంటే ఆయనతో నేను మొదటిసారి పనిచేస్తున్నా, కానీ ఆయన మ్యూజిక్ ఇంతకుముందు నుంచి అంటే ఫెడ్ ఆన్ హిజ్ మ్యూజిక్, లిజనింగ్ టు హిజ్ మ్యూజిక్. ఆయనతో ఒక 3-4 రోజులుగా పనిచేసినవి ఆల్రెడీ నాకు చాలా స్వీట్ మూమెంట్స్, మెమరీస్ లాగా. ఇంకా కమింగ్ డేస్లో ఆయనతో వర్క్ చేయటం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అవుతుందని ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్రెడీ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ అని ఇప్పుడు
అంటే ఇంతకుముందు చేసిన సినిమాలో ఒక ఛాలెంజ్ అయితే ఇప్పుడు ఈ సినిమా నాకు ఇంకా ఎందుకు ఛాలెంజింగ్ అంటే ఆయన మ్యూజిక్ స్థాయికి తగ్గట్టు నేను విజువల్స్ అందియాలనేది నా ముందున్న ఛాలెంజ్. హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్.